చూడండి, కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన అనుగ్రహించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తన ప్రియులు, తనకిష్టమైన వారు, దేవునికి ఇష్టమైన వారు, దేవుని యొక్క మార్గములో నడిచేవారు, తన ఇష్టానుసారంగా తన చిత్తాన్ని నెరవేర్చి తన నామాన్ని మహిమపరిచే వారికంట వారు నిద్రించుచున్నప్పటికీ కూడా వారికి దేవుడు ఆహారం సిద్ధపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొందరు అంటారు, పాస్టర్ గారు ఎలా బ్రతుకుతున్నారు అంటే దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా బ్రతికితే మనం నిద్రపోతున్నా కూడా ఆహారం వస్తుంది. మనం నిద్రపోతున్నా కూడా, మనం ఏ స్థితిలో ఎక్కడున్నా కూడా మనకు దేవుడు భోజనం సిద్ధపరుస్తాడు. నీవేమి కష్టపడి కిలోమీటర్ల దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వు కళ్ళు తెరుచుకుంటే నీ ఇంటి పక్కనే ఉంది శ్రేష్టమైన భోజనం. హల్లెలూయా. కిలోమీటర్లు పరిగెడుతున్నారు, కిలోమీటర్లు వెళ్తున్నారు. కారణం ఏంటి? ఎందుకు పరిగెడుతున్నావు ఇన్ని కిలోమీటర్లు? ఎందుకు నీ దేహాన్ని ఆయాసపరుస్తున్నావు? ఎందుకు నీ దేహాన్ని కష్టపెడుతున్నావు? ఎందుకు ఇంతగా బలహీనురాలుగా నువ్వు పరిగెడుతున్నావు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తించక, ఏంటంట? గుర్తించక నీ మనోనేత్రాలు తెరవబడితే దేవుడు ఇదిగో నీ ముందే పెట్టాడు భోజనం, శ్రేష్టమైంది. హల్లెలూయా. ఎవడో అంట సంఖలో గొర్రె పిల్లను పెట్టుకొని ఊరంతా తిరిగాడంట, దేశమంతా తిరిగాడంట. ఒక్కోసారి మనం కూడా చూడండి, కొన్ని జేబులోనే ఉంటాయి, బండి తాళాలు జేబులోనే ఉంటాయి, కానీ ఇల్లంతా ఎతుకుతాం, కానీ జేబులో చేయబెట్టి చూడం. కొన్నిసార్లు కళ్ళ ముందే ఉంటాయి అన్నీ, కానీ ఎక్కడెక్కడో తిరుగుతారు. ఎందుకు? మందబుద్ధి. ఎందుకండి? మందబుద్ధి, మతిమరుపు, జ్ఞాపక శక్తి లేక, కళ్ళు మూయబడి, మనోనేత్రాలు తెరవక మూయబడి, అందుకని వీళ్ళకి కనపడదు. ఎన్నో కిలోమీటర్లు వెళ్తారు, 10 కిలోమీటర్లు పోతారు, 15 కిలోమీటర్లు పోతారు, 30 కిలోమీటర్లు పోతారు, 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు పరిగెడతారు. ఏమీ లేదు అక్కడ. ఓ సామెత ఉంటుంది, దూరపు కొండలు ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటాయి? నున్నగా కనపడతాయి. ఆడకపోతే అక్కడ కూడా రాళ్ళు రప్పలే ఉంటాయి. కాబట్టి నువ్వు ఎంత దూరం పరిగెత్తినా ప్రయోజనమేమి ఉండదు. దేవుడు నీ కళ్ళు తెరిస్తే నీటి ఊట నీ ముందే ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీటి ఊట నీ ముందే ఉంది. అది చేదుకొని త్రాగడం నీకు చేతగాక ఎక్కడికో పరిగెడుతున్నావు. దేవుని స్తోత్రం. ఆఖరికి దేవుడు ఊట పక్కనే తెరిచాడు, దూరంగా తెరవలేదమ్మా. అదిగో అల్లంత దూరాన 10 కిలోమీటర్ల దూరంలో తెరిచానంటే ఆడకపోయేప్పటికి చచ్చిపోయేది. హల్లెలూయా. ఆడకపోయేటప్పటికి ఏమైపోయేది? చచ్చిపోయేది. ఎవకున్న బాధకి దేవుడు ఆమె ముందే తెరిచాడు, ఆమె అందుబాటులో తెరిచాడు. ఆమె అక్కడే తాగి సేద తీర్చుకోవాలని, అక్కడే తాగి అక్కడే కొంత రెస్ట్ తీసుకోవాలని, ఆ స్థలంలో కాసేపు ఉండాలని, ప్రార్థించాలని పక్కనే తీశాడండి ఊట. దేవుని స్తోత్రం. ఇవాళ చాలామందికి ఊట పక్కనే ఉంటుంది, కానీ ఆ ఊటను వాళ్ళు గుర్తించరు. గుర్తించకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ హృదయాలు ఇంకా తెరవబడల, వాళ్ళ మనోనేత్రాలు ఇంకా తెరవబడల. వాళ్ళు ఎట్లున్నారంటే కసాయి వాడైనటువంటి అపవాదిని నమ్మిన గొర్రెలాగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చదవండి.
మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడమ మీద కొట్టుదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే, ఎప్పుడైతే ఈ ఆదాము ఈ అవ్వ దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ప్రయాణం చేశారో, ఎప్పుడైతే దేవునికి విరోధంగా నడిచారో, దేవుని మాట వినకుండా, దేవుని యొక్క మాటలకు చెవి ఎగ్గకుండా, దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం నడవకుండా ఎప్పుడైతే వీళ్ళు ప్రయాణం చేశారో, అక్కడ భూమి మీదకి, ఆ ప్రజల మీద, ఆ మనుషుల మీదకి శాపాలు వచ్చినాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏంటంట, సంఘానికి అపవాదికి నిత్యము పోరాటం జరుగుతూనే ఉంది. సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడు? స్త్రీతో పోల్చాడు. ఈ సంఘం అనేటువంటి ఈ స్త్రీ ఎప్పుడు సైతాన్ని శిరస్సు మీదే కొడుతుందంట. అయితే ఈ సర్పం ఏం చేస్తుంది? మడమ మీద కొడుతుంది. మడమ అంటే ఏంటి అర్థము? మనము నడిచేటువంటి మార్గము, దేవునితో మన కాళ్ళు, అంటే ఈ నడక, అంటే దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి ఈ పాదాలు, దేవుని స్వార్థ ప్రకటించవలసినటువంటి ఈ పాదాలు దేవుని వైపు తిరగకుండా, దేవుని వైపు మళ్ళకుండా ఇవేం చేస్తున్నాయంటే అపవాది వైపు మళ్ళించుకోవడానికి అపవాది నిన్ను కాటేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘము స్త్రీ ఏం చేస్తుందంటే, తల అనేది, శిరస్సు అనేది అధికారం. ఈ అధికారం మీద ఇవాళ అపవాది యొక్క అధికారం మీద దాడి చేయవలసిన సంఘము ఇలా అపవాది యొక్క అధికారానికి లోబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపవాది అధికారానికి లోబడి అపవాది క్రియలు ఇవాళ సంఘాల్లో నెరవేర్చబడుతున్నాయి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు అపవాది యొక్క శిరస్సును తొక్కేశాడు సిలువలో. కానీ ఇవాళ అదే సంఘము, వాడి శిరస్సు మీద తొక్కవలసిన సంఘము, అపవాది యొక్క అధికారాన్ని అణిచివేయవలసినటువంటి సంఘము ఇవాళ ఏం చేస్తుందంటే ఆ అపవాది అధికారానికి లోబడుతుంది. అంటే ఏంటి? ఆ రోజు దేవుడు దేన్ని అసహించుకున్నాడు, ఈరోజు సంఘం దాన్ని ప్రేమిస్తుంది. ఆ రోజు అపవాది ఏమన్నాడు? ఈ భూలోకంలో ఉన్న సిరి సంపదలు, ఈ ఆస్తి ఐశ్వర్యాలన్నీ నేను నీకేస్తాను, నువ్వు నా కాళ్ళు పట్టుకో అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాడిని గద్దించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది కాపరులు అపవాది కాడి యొక్క కాళ్ళు పట్టుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అపవాది కాళ్ళు పట్టుకుంటున్నారు, అధికారాలు తెచ్చుకుంటున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, విస్తారమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు సంఘంలో. విశ్వాసుల్ని ఏం చేస్తున్నారంటే గారడి చేస్తున్నారు. విశ్వాసుల్ని గారడి చేస్తున్నారు. ఏం గారడి అంటే మన సంఘములో తప్ప ఇంకెక్కడ ఇలాంటి బోధ దొరకదు. నేను చూడు ఎంతమందికి భోజనాలు పెడుతున్నాను, నేను చూడు ఎంతమందికి బట్టలు ఇస్తున్నాను, నేను చూడు ఎలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను. మన సంఘం తప్ప ఇంకెక్కడనే సంఘమైనా చేయగలదా? అంటే ప్రజలకు కావాల్సింది భోజనాల, బట్టల, కేకుల, చాకుల, చచ్చిపోయిన రోజు వ్యాన్లు, పెట్టెలు కావాలండి. ఆ టయానికి అవి ఎలాగ వస్తాయి? దేవుని స్తోత్రం. ఏ మున్సిపాలిటీ వాడు వచ్చానో పారేసుకుంటాడు. కానీ ఈ దేహానికి కాదు, ఈ ఆత్మకు కావాల్సింది శ్రేష్టమైన వాక్యం. దేవుని స్తోత్రం. శ్రేష్టమైన జీవ వాక్యం కావాలి. ఇవాళ వాక్యము ఎక్కడుందో తెలుసా? నీ ముందే ఉంది. జీవపు ఊట నీ ముందే దేవుడు తెరిచాడు. కానీ ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారంటే శరీర సంబంధమైన ఆహారం కొరకు పరిగెడుతున్నారు. హల్లెలూయా. అమ్మా, ఎక్కడ పరిగెడుతున్నారు? శరీర సంబంధమైన ఆహారానికి పరిగెడుతున్నారు. ఇవాల్టికి కూడా
అదే పరుగులో ఉన్నారు. దేవుని స్తోత్రం. బిజినెస్లు ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎకరాలు ఎకరాల భూములు ఎలా కొనాలి, ఎలా ధనం సంపాదించాలి, ఎలా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఎలా బంగారం సంపాదించాలి, ఎలా మేడల మిద్దెలు కట్టాలి, ఎలా సమాజంలో అందరి ఎదుట గొప్పవారిగా ఎలా ఉండాలి, ఎలాగ కార్లు కొనాలి, ఏ విధంగా ఈ లోకంలో చూసే వాళ్ళందరికీ మేము గనులుగా కనపడాలి, చూసేవారికి గనులుగా కనపడాలి. ఎక్కడి నుంచి డబ్బు వచ్చినా పర్వాలేదు, ఎలా సంపాదించినా పర్వాలేదు. ఏంది అంటే ఇది దేవుడి ఆశీర్వాదం. ఏందంటే ఈ దేవుని ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ఆశీర్వదిస్తే ఆది అపోస్తులందరినీ ఐశ్వర్యవంతులను చేసేవాడు. హల్లెలూయా. నిజంగా ఆది అపోస్తులందరినీ కూడా కోట్లకి పడగెత్తించేవాడు. కొన్ని వందల వేల ఎకరాల భూములు వాళ్ళకి ఇచ్చేవాడు. కొన్ని వందల మనుగుల బంగారం ఇచ్చేవాడు. వాళ్ళకి దేవుడు ఇవన్నీ ఏమి ఇవ్వాల. వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? వాక్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ఇచ్చాడు, తన ఆత్మతో అభిషేకించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనేకులకు మీరు సువార్త, సత్యవార్తను ప్రకటించండి. వ్యాపారాలు చేయమని ఆయన చెప్పలా, బిజినెస్లు చేయమని చెప్పలా, కొబ్బరి నూనె అమ్ముకోని చెప్పలా, కచ్చీపులు అమ్ముకోని చెప్పలా. మీరు అనేకుల నెత్తి మీద తైలం పోసి అభిషేకించమని ఆయన చెప్పలా. దేవుని స్తోత్రం. బైబిల్లో కూడా ఎవరినెవరు అభిషేకించండి? రాజులను అభిషేకించారు. ఎవరిని అభిషేకించారు? రాజులను అభిషేకించారు. ఇవాళ కనపడ్డోడినల్లా అభిషేకిస్తున్నారు పాస్టర్లు. ఎవడు దొరికితే వాడిని ఎత్తినా తైలం పోసి అభిషేకించారు. ఆ రోజుల్లో యాజకులను అభిషేకించారు. ఇవాళ ఏంటి? తైలాభిషేక ప్రార్థనలు అంట. మందలే పోతున్నారు. దేవుని స్తోత్రం. కొబ్బరి నూనె కొనుక్కొచ్చుకోవడం, వాళ్ళ నెత్తిని పోసి రుద్దడం. హల్లెలూయా. ఏం ప్రార్థన అది? తైలాభిషేక ప్రార్థన. వీళ్ళు సొంగగార్చుకొని సొల్లు గార్చుకొని ఆ కారిపోయిందంతా నాక్కుంటూ వస్తున్నారు. ఏమైనా ఉపయోగమా? దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎక్కడ బైబిల్లో తైలాభిషేకన ప్రార్థనలు లేవు. ఇది దొంగ ప్రార్థన. ఉన్నాయా? ఏడన్నా బైబిల్ అంతా చదవండి. ఏడన్నా యేసు ప్రభువారు ఎవరి నెత్తినైనా తైలాభిషేక ప్రార్థన చేశాడా కొబ్బరి నూనె పోసి? ఏడన్నా ఉందా? ఎవరి నెత్తినైనా కచ్చి పెట్టి ప్రార్థన చేశాడా? ఏడన్నా ఉందా బైబిల్లో? లేదు. పౌలు అడికట్టును తీసుకుపోయిన వాళ్ళకు స్వస్థత కలిగింది. అది ఆయన మీద ఉన్న అభిషేకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఆయన మీద ఉన్న అభిషేకం. ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఈ లేఖం గుడ్డలే అమ్ముకుంటున్నారు. లారీ లోళ్ళు అమ్ముతున్నారు కచ్చిపులు. ఏమండి? దేవుడు మనుషులను అభిషేకించాడు, గుడ్డలను అభిషేకించాల. దేవుడు మనుషుల్లోకి పరిశుద్ధాత్మను పంపించాడు, కొబ్బరి నూనెకు పంపించాలా. ఎవరు విశ్వాసం వాళ్ళదన్నట్టు. గట్టిగా అల్లు చెప్తారా? హల్లెలూయా. రిబారా సియాల మోరితర భోరి మాకా తురందర బలష్య. దేవుని సన్నిధిలో మనం సత్యాన్నే మాట్లాడుకోవాలి, అసత్యాన్ని మనం మాట్లాడుకోకూడదు. దేవుని మహిమ కలుగును గాక.